ఇంటికి దిష్టి తగిలితే మనుషులకి ఎఫెక్ట్ అవుతదా? లేదంటే ఇంటికి ఎఫెక్ట్ అవుతది గొడవలు అట్లా ఏమన్నా? లేదండి. ఆ ఇల్లు నిర్మించినటువంటి ఆ మనుషులకి ముందు, ఓకే. తర్వాత ఇంటికి కూడా దిష్టి తగులుతుంది. ఎలాంటి దిష్టి? ఆ చక్కగా కట్టిన ఇల్లు బీటలు తీస్తుంది, లేదా ఎర్త్‌క్వేక్ వచ్చి విరిగిపోతుంది. కూలిపోవడం అట్లా. ఏదైనా జరగచ్చు. నరుడి దృష్టికి నల్లరాళ్ళైనా పగులుతాయంటే ఇవే ఎగ్జాంపుల్. అందుకని శాస్త్రాన్ని అనుసరించి మనం గృహప్రవేశం అనేటువంటి పూజా కార్యక్రమాలు అన్ని లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి పూజా పునస్కారం చేసుకొని నలుగురు బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి వస్త్రదానం అది ఇచ్చి, సంభావన అది ఇచ్చి, అలాగే 10 మందిని పిలిచి అన్నశాంతి చేయడము అనేటువంటిది న్యాచురల్గా ప్రతి వాళ్ళు చేస్తారు. అది చెయ్యాలి కూడా, ధర్మం. అప్పుడు ఆ గృహానికి, ఆ గృహాన్ని నిర్మించుకున్న వాళ్ళకి కూడా శాంతిగా ఉంటుంది. ఇది శాంతి పార్ట్లో ఒక పార్ట్ కింద మనము చేసేటువంటి సహజమైన ప్రక్రియ.